Welcome to Internet Scrap 5.0, where we roast, rant and react to the real problems of the society. ఈ సిరీస్ లో మనం ఇంటర్నెట్ లో ఈడియట్స్ చేసే కొన్ని టాక్సిక్ విషయాలు మాట్లాడుకుంటాం. వీళ్ళు చేసే చెత్త పనుల్ని రోస్ట్ చేస్తాం, క్వశ్చన్ చేస్తాం, ఎక్స్పోజ్ చేస్తాం. వాళ్ళని ఫాలో అయ్యే ఇన్నోసెంట్ ఆడియన్స్ కి ఫోర్స్ఫుల్ గా కాకుండా ఏది రైటో ఏది రాంగో అది మీరే ఆలోచించుకోండి అని చెప్పడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సిరీస్ ది లాస్ట్ 4 పార్ట్స్ చూస్తే గనక మీకు మంచిగా అర్థమవుతుంది. నేను ఈ మాట చాలా రేర్ గా చెప్తా, బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ వీడియో అంటిల్ ది ఎండ్. ఎందుకంటే మన ఛానల్లో 70% ఆఫ్ ది ఆడియన్స్ ఆర్ యంగ్స్టర్స్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ దట్ ఐ హ్యావ్ 45% ఫీమేల్ ఆడియన్స్. అండ్ ఈ వీడియో కూడా మెయిన్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసమే. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకల్స్ అండ్ ఆంటీస్, నేనెవరో ఆదిత్య బ్రో ఎవరు మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఇంట్రొడక్షన్ అవసరం లేదు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. వీడియో వెబ్ సిరీస్ పెట్టాడు రా. 5 వీడియోలు కావాలనుకున్న వాళ్ళు లేదు బ్రో, నేను పార్ట్ 1, 2, 3 3 వీడియోలు అంటే ఓకే. వీళ్ళ 4 వీడియోస్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. సో మామ సీజన్ 3 అయితే వచ్చింది. ఓకే. ఇట్లున్నదా సీజన్ 3? ఓకే. నెంబర్ కూడా మెసేజ్ పెట్టొచ్చు అన్నమాట, లేదంటే మీరు కాల్ కూడా చేయొచ్చు. I'll do it myself. లాస్ట్ 10 days లో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో దారుణంగా వైరల్ అయ్యే కాంటెంట్ ఏమైనా ఉందంటే ఇదే. ఈ ఇమేజ్ మీరు ఆల్రెడీ ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. ఇంటర్నెట్ లో పని పాట లేకుండా టైం పాస్ చేసే ప్రతి ఒక్కడు ఈ వీడియో మీద రియాక్ట్ అయినాడు, కాంటెంట్ చేసుకుని అప్లోడ్ చేసినాడు. దాంతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఎలాంటి కాంటెంట్ చేసినాడు, ఎలాంటి ఐడియాలజీని పుష్ చేసినాడు, దాంతో నాకు ప్రాబ్లం. ఈ మ్యాటర్ నీకు తెలియకపోయినా చాలా అంటే చాలా వైరల్ అయింది. నాట్ జస్ట్ ఆన్ ది ఇంటర్నెట్, టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ అండ్ వాట్ నాట్. సో ఈ మ్యాటర్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద లీగ్ 19 minutes ఇంటిమేట్ వీడియో ఆఫ్ దిస్ కపుల్. ఆ పేరుతోనే వైరల్ అయింది. ఇంటర్నెట్ లో వీళ్ళు ఎవరు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద 100 థియరీస్ ఉన్నాయి బేస్డ్ అపాన్ ద హిందుస్థాన్ టైమ్స్ ఆర్టికల్. దాంట్లో ఏముందో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరు రా అంటే దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో రిలేషన్షిప్ లో ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ లో క్రియేటర్సే. ఆయనకు ఒక 5 లక్షలు, ఈ అమ్మాయికి ఒక 3 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే వీడియో లీక్ అయి వైరల్ అవుతుందో అది చాలా పాతది. ఎప్పుడుది రా అంటే అప్పుడు వీళ్ళు మైనర్స్. ఆ పర్సనల్ టైమ్ లో వీడియోస్ అన్ని ఈ అమ్మాయి ఫోన్ లో ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఈ అమ్మాయి ఫోన్ లో ఆ వీడియోస్ చూసినాడు, పంపించుకున్నాడు అండ్ చిన్నగా ఇంటర్నెట్ లో కూడా లీక్ చేసిండు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ కాబట్టి నార్త్ లో వైరల్ అయింది, సౌత్ లో వైరస్ లాగా స్ప్రెడ్ అయింది. సో ఇది స్టోరీ. వాళ్ళిద్దరు ఫ్రెండ్ ఒకటి లీక్ చేసినాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీనికి ఒక ప్రూఫ్ లేదు, పోలీస్ ఒఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అస్సలు లేదు. బట్ ఇప్పుడు కన్ఫర్మేషన్ ఉన్న మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో లీక్ అయిన తర్వాత ఇద్దరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు. ఆ అమ్మాయి అయితే ఇంట్లో నుంచి బయటికి రావడానికే భయపడుతున్నా అని చెప్తుంది. దేర్ లైఫ్ బికేమ్ ద వర్స్ట్ ఎవర్. ఇప్పుడు జరిగిన మ్యాటర్ లో వాళ్ళ తప్పెంతుంది అన్న మ్యాటర్ పక్కన పెడితే ఇది చాలా వైరల్ అయిన హాట్ టాపిక్ కాబట్టి ఇంటర్నెట్ లో చాలా మంది వెధవలు దీన్ని కూడా కాంటెంట్ చేసుకోవడానికి చూస్తున్నారు. అండ్ ఈ వీడియోలో ఎగ్జాంపుల్ కోసం మీకు 3 types ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ ని చూపిస్తా. అది కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ మీద వాళ్ళు చేసిన కాంటెంట్. ఎవరు ఎట్లాంటోడో, నువ్వు ఎవరిని ఫాలో అవుతావో నీ ఇష్టం. టైప్ 1 క్యారెక్టర్లెస్ క్రియేటర్స్. వీళ్ళేంటంటే లీక్ అయిన వీడియోస్ కి లింక్ పెడుతూ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని చెప్పేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినారు. వీడియో వెబ్ సిరీస్ పెట్టాడు రా. 5 వీడియోలు కావాలనుకున్న వాళ్ళు ఫాలో చేసి నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. వాళ్ళు నీకు మెసేజ్లు పెడతారు, సాయంత్రానికి పోలీసు వాళ్ళు నీకు నిన్న నుంచి ఎత్తుకంగా పార్ట్ 3 కూడా దొరికింది బ్రో. ఇంకొక గంట వెతుకుతే కొంచెం కామన్ సెన్స్ కూడా దొరుకుతుండే. కాలేజ్ అని కామెంట్ చేయరి పంపుతా. డెలివరీ బాయ్ ఆరా నువ్వు? లేదు బ్రో, నేను పార్ట్ 1, 2, 3 3 వీడియోలు అంటే ఫాలో కొట్టి 1, 2, 3 అని కామెంట్ చేయరి. 1, 2, 3 అని కామెంట్ చేస్తే మొత్తం పంపించేస్తావు. పార్ట్ 4 and 5 అడిగితే నీ ఫొటోస్ పంపిస్తావారా? ఇట్లాంటి ఎదవలకి సెన్సిటివ్ టాపిక్స్ ఏంటి, నార్మల్ టాపిక్స్ ఏంటో తెలియదు. ఎంగేజ్మెంట్ కోసం, ఆడియన్స్ ఇచ్చే క్లౌడ్ కోసం ఏ పనికన్నా దిగజారుతారు. సో మామ సీజన్ 3 అయితే వచ్చింది. మేము ఎప్పుడు కూడా అందరం కలిసి చూడడానికి ఏమైనా సినిమా నారాది? సీజన్ 3 మీకు అర్థం కానిది ఏంటంటే మీరు ఏదైతే వీడియో గురించి మాట్లాడుతున్నారో ఆ వీడియో మైనర్స్ ది. ఇంటర్నెట్ లో ఇట్లాంటివి ప్రమోట్ చేయడం బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్. అండ్ నువ్వు నీ ఫ్రెండ్స్ ఈ రీల్ లో స్వాగ్ చూపిస్తలేరు, మీ చీప్ క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. ఆ మ్యాటర్ పక్కన పెడితే నువ్వు ఒక్కడివే ఇరుక్కోవడం కాకుండా మొత్తం గ్యాంగ్ ని ఇరికించినావు కదరా.
ఇట్లాంటి ఎదవలు ఒక్కలో ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక వైపు అయితే వీడొక్కడు ఇంకో వైపు కదా. వీళ్ళ 4 వీడియోస్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కూడా వీడియోస్ కావాలంటే మీరు చేయాల్సింది ఏం లేదనమాట, ఈ వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ పెట్టొచ్చు అనమాట. ఒక్క సైబర్ కంప్లైంట్ రా, పోలీసులు నీకు ఇచ్చే ట్రీట్మెంట్ ది వీడియో తీసి మరి నీ వాట్సాప్ నంబర్ కి ఫార్వర్డ్ చేస్తారు. అండ్ వీడి పేజ్ మీద వీడు చేసింది 1-2 వీడియోస్ కాదు. ఇట్లాంటి వాళ్ళకి సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ అయితే అస్సలు ఉండదు. కొంతమందికి డౌట్ వస్తుంది, అట్లా పెడితే ఏమైతుందిలే అక్క అని. ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఉంటారా, కాలేజ్ కి వెళ్లే వాళ్ళు, స్కూల్ కి వెళ్లే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏమైతుంది, హాయ్ అని చెప్తే లింక్ పంపిస్తాడంట, కామెంట్ లో హాయ్ అని పెట్టండి. వాట్సాప్ నంబర్ కి హాయ్ అని చెప్పి పంపించినా పెడతాడంట. కూడా మీరైతే డైరెక్ట్ ఈ వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ పెట్టొచ్చు అనమాట. ఇట్లాంటి హౌలగాలకి జాబ్స్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు రేపు సొసైటీని సేవ్ చేస్తారు. సరే వాడు కామెంట్ పెట్టమన్నాడు, చూస్తే 100లో ఉన్నాయి కామెంట్స్ అవి. అరే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటది కదా. వాడెవడో కమెంట్ పెడితే లింక్ పంపిస్తా అని చెప్తే పెట్టేస్తారా మీరు? లిటరలీ అంత వీక్ మైండ్ సెట్ ఆరా మీది? ఒకసారి ఆ కామెంట్ సెక్షన్ లో పిల్లలు ఎంత మంది ఉన్నారో ఆలోచించండి. సరే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. వైభవ్ సూర్యవంశీ, ఇతను ఎవరో మీ అందరికి తెలుసు కదా, కొత్తగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. యంగెస్ట్ క్రికెటర్, మొన్న IPL లో సూపర్ ఆడిండు, చాలా మంది క్రేజీ అయిపోయినారు. అన్నిటికన్నా మించి ఏజ్ జస్ట్ 14 years. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ వైరల్ అయినాయి కదా, ఇట్లా రీల్ చేసేటోళ్ళు మన దగ్గరనే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఉంటారు. వైభవ్ సూర్యవంశీ కనిపించింది, లైక్ కూడా కొట్టిండు. ఒకవేళ ఇది యాక్సిడెంట్ గా జరిగింది అని అనుకోని ఉంటే మనము పిచ్చోళ్ళు అవుతాం. ఈ కాంటెంట్ అనేది ఒక 14 years ఇండివిజువల్ దగ్గరికి వెళ్ళింది అన్న టాపిక్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అతని వయసు 14 కాదు 17 అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో ఎవడో వాడు కామెంట్ చేస్తాడు. అరే అది మ్యాటర్ కాదురా, 14 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, బట్ హీ స్టిల్ అ మైనర్. మైనర్స్ దగ్గరికి కూడా ఇట్లాంటి కాంటెంట్ వెళ్తుంది, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఓడు, చాట్ GPT మన ఇండియన్స్ కి ఫ్రీగా 1 year సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తే వీళ్ళు చేసే పని ఇది. మొత్తానికి వీళ్ళు part 3 వీడియో కూడా రిలీజ్ చేశారంట. ఇంకా మీరు చూడకుంటే ఫాలో చేయండి, ఇన్బాక్స్ కి పంపిస్తా. సిగ్గుండాలి రా రే ఇట్లాంటి వీడియోస్ చేయడానికి. ఇప్పుడైతే టైప్ 2 వీళ్ళు ఇంకా దారుణం. వీళ్ళని స్పాట్ లైట్ బెగ్గర్స్ అంటారు. ఈ విషయంలో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కొంతమంది అమ్మాయిలు వీళ్ళేంట్రా అంటే సెల్ఫ్ గా క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఆ వీడియోలో ఉంది నేనే, నా వీడియోని అలా మార్క్ చేసినారు అని చెప్పేసి సొల్లు చెప్పుకుంటున్నారు. ఎందుకురా అంటే రీచ్ కోసం. ఇదంతా విన్న తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారు, ఈ అమ్మాయినేనా అని చెప్పేసి షాక్ తో ఆ అమ్మాయి ప్రొఫైల్ కి వెళ్ళి ఆ అమ్మాయి ప్రొఫైల్ చెక్ చేసి ఫాలో కొట్టి వాళ్ళని కూడా పాపులర్ చేస్తారు. అలా ఫస్ట్ ఏడుస్తూ వీడియో పెట్టడం, మరి ఇప్పుడు పాపులారిటీ వచ్చిన తర్వాత तो पहले आप लोग अच्छे तरीके से मेरे को देखो, अब इसको देखो, कैसे भी ये मेरी तरह लग रही है. అదన్నమాట మ్యాటర్. ఇలాంటి వాళ్ళు ఎట్లన్నా ఫేమస్ అవుతారు. ఇట్లా తెలుగులో కూడా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. ఇలాంటి ఏ వైరల్ క్లిప్స్ వచ్చినా, ఇంటర్నెట్ లో ఇట్లాంటిది ఏం లీక్ అయినా న్యూస్ అనే పేరుతో సొల్లు చెప్తారు. వాళ్ళు చేసేది కూడా ఇదే పని. 6 seconds క్లిప్, 6 seconds క్లిప్ అని చెప్పేసి వాడు 16 క్లిప్స్ చేసిండు. మూవీ రివ్యూస్ చేసే వాడికి ఇట్లాంటి వీడియోస్ ఎందుకు చెప్పు? ఇల్లిటరేట్స్ కి సపోర్ట్ చేస్తే ఇంతే ఉంటది రా భయ్, అర్థం చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు థర్డ్ టైప్, క్రియేటర్స్ హూ టేక్ యాక్షన్. నేను ఈ వీడియో చేసేటప్పుడు వెతికిన ఏది రైట్ ఏది రాంగ్ అని ఎవరైనా చెప్పినారా అని. జరిగింది ఇదంట అదంట అన్ని ట్విట్టర్ లో మాట్లాడుకునే సొల్లు అన్ని, ఒక్కడు కూడా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేవాడు లేడు. అండ్ దెన్ ఐ ఫౌండ్ దిస్ గై, SKR కౌంటర్స్. క్రియేటర్స్ ఆర్ సపోజ్ టు బి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నేను చెప్తూ ఉంటా. అది చిన్న క్రియేటర్ అయినా పెద్ద క్రియేటర్ అయినా ఎవరైనా సరే, ఐ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్. తను కూడా ఈ టాపిక్ మీద వీడియో చేసినాడు అండ్ జనాలను ఎడ్యుకేట్ చేసినాడు. బికాస్ మనం చేసే పని కూడా అదే కాబట్టి. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది. సో ఇప్పుడు మీకు 3 types ఆఫ్ క్రియేటర్స్ చూపించేసిన, అండ్ ఆ థర్డ్ టైప్ లో మన ఛానల్ కూడా పెట్టుకుంటా. సో ఇట్స్ టోటలీ అప్ టు యూ. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వద్దు, ఎవరిని ఇగ్నోర్ చేయాలి, ఎవరిని ఇగ్నోర్ చేయొద్దు అనేది నేను మీ మీదనే వదిలేస్తున్నా. ఇప్పుడు ఏదైతే పని వాళ్ళిద్దరు చేసి రికార్డ్ చేసి సేఫ్ గుంటే అని చెప్పేసి ఫోన్ లో దాచుకున్నారో అది రైటా రాంగ్ అని చెప్పి మాట్లాడుకోవడానికి యూ అండ్ మీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. పర్సనల్ టైమ్ లో పర్సనల్ స్పేస్ లో రికార్డ్ చేసుకున్నారు, సేఫ్ గుంటది అనుకున్నారు. కానీ ఇలాంటి ప్రైవేట్ వీడియోస్ పబ్లిక్ లోకి వెళ్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది మర్చిపోయినారు. ముఖ్యంగా ఈ నిబ్బా నిబ్బి గాళ్ళైతే ముందు ఉంటారు దీంట్లో. అండ్ దిస్ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
ఇంటర్నెట్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ లీక్ కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ రాంగ్ అని చెప్పేసి నేను చెప్పినాను అనుకోండి, మీరు వినరు. అందుకే మీరేం చేస్తారు అనేది నాకు అనవసరం, నేను చెప్పను. సో ఐఎమ్ బీయింగ్ వెరీ బ్లంట్ అండ్ ట్రాన్స్పరెంట్. కొంచెం మెచ్యూర్ మైండ్ తోని మీకు మీరే ఆలోచించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫోన్ లో మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ ఫోన్ మీ పర్సనల్ ఫోనే కదా, సేఫ్ గా ఉంటుంది అనుకుంటున్నారు కదా. ఆ ఫోన్ లో ఒకవేళ మీ ప్రైవేట్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఉంటే దట్ ప్రాబబ్లీ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ విత్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. అది రేపో మాపో మీ టైం బాగా లేక బయట పడినాయి అనుకోండి, ఇంటర్నెట్ లో వైరల్ అయినాయి అనుకోండి, హౌ వుడ్ యూ ఫీల్? ఇట్స్ అ పీస్ ఆఫ్ డేటా కాబట్టి యూ నెవర్ నో, హ్యాక్ అవ్వచ్చు, ఫోన్ పోవచ్చు. ఈ కేస్ లాగా పక్కనోడు ఎవడైనా పంపించుకోవచ్చు, ఫోన్ రిపేర్ కి ఇస్తే వాడైనా కొట్టేయచ్చు. లిటరలీ దేర్ ఆర్ a million possibilities. Point ఏంటంటే when you are in relationship with somebody అంతా బాగుంటది, there is a lot of trust, but ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేరు కదా. పైగా ఈ జనరేషన్ లో ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, ఆ అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని చెప్పి చెప్పట్లేదు. అండ్ మేజర్లీ ఇలాంటి వీడియోస్ బయటికి వచ్చేదే బ్రేకప్ తర్వాత. కోపం, రేజ్ అండ్ యాంగర్ లోనే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇంటర్నెట్ లో ఇలాంటి వీడియోస్ మిలియన్స్ లో ఉండుంటాయి. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వైరల్ అయినాయి. మీరు మీ తెలిసిన వాళ్ళ వీడియోస్ కానీ వైరల్ అవ్వకపోవచ్చు, కానీ ఇమాజిన్ సంబడి ఇన్ యువర్ సర్కిల్ వాచింగ్ ఇట్. వాళ్ళు గుర్తుపడతారు కదా. బిలీవ్ మీ, ఏదో ఒక రోజు ఇంటర్నెట్ నుంచి ఆ వీడియో డిసపియర్ అవ్వచ్చు, కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కాపీ మాత్రం ఉంటుంది. చిన్న చిన్న హ్యాపీనెస్ కోసం జీవితాన్ని పాడు చేసుకోవడం అవసరమా అనేదే నా పాయింట్. నేను మళ్ళీ చెప్తున్నా, యూ బీయింగ్ ఎన్ అడల్ట్, నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పి నేను చెప్పాను, అండ్ నేను చెప్పకూడదు కూడా. బట్ ఐ హోప్ యూ ఆల్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కైండ్లీ డు నాట్ లెట్ ఎనీబడి రికార్డ్ యువర్ పర్సనల్ స్టఫ్, ఈవెన్ వెన్ యూ ఆర్ హ్యాపీ ఆర్ ఈవెన్ వెన్ యూ ఫీల్ సేఫ్. For your sake, for your family's sake, for your future partner, and అన్నిటికన్నా మించి for your peace of mind. Last but not the least, నీ ప్రాబ్లమ్స్ ఇంటర్నెట్ కి కాంటెంట్. నీ ప్రాబ్లమ్స్ ఇంటర్నెట్ లో వస్తే నువ్వు కాంటెంటే అవుతావు. ఇది మైండ్ లో పెట్టుకో. ఇంకా ఈ టాపిక్ ని నేను డ్రాగ్ చేయను. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. నేను చెప్పింది రైట్ అయితే రైట్ అని చెప్పి కామెంట్ చేయండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పి కామెంట్ చేయండి. నాకేమైనా నేర్పిస్తా అంటే నేర్పించండి, నో ప్రాబ్లం. బట్ మీ ఒపీనియన్ మాత్రం చెప్పండి. ఈ వీడియో అసలు మేము ప్లాన్ కూడా చేసుకోలేదు, బట్ ఇది సీరియస్ మ్యాటర్, ఇది ఇప్పుడే చెప్పాలని చెప్పేసి చెప్తున్నా. సో నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి తెలుసు కాబట్టి నా కోసం కామెంట్ చేసినారు, ఆదిత్య బ్రో కోసం లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. చేసుకుంటూ వెళ్తామే, ఈ ఏజ్ లో తెలియదులే, కాస్త మీరు పెద్దగా అవ్వాలి. అయ్యి వీడియోలు చూసుకుంటే